రాజశేఖర రెడ్డి గారు కూడా క్రిస్టియనే కదా. అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా క్రిస్టియనే కదా. నేను, నా కుటుంబం క్రైస్తవులం. మేము దేవుని బిడ్డలం. మా గుండెలు చీల్చిన యేసు ఇచ్చిన నీతే కనిపిస్తుంది. స్పష్టంగా బల్ల గుద్దిమని చెప్తుంది ఆవిడ. అసలు వైఎస్ఆర్ పార్టీయే ఒక క్రైస్తవ పార్టీ అని కరెక్ట్ గా కనబడుతుంది కదండి. లేకుంటే ఎవడైనా బుద్ధున్నోడు ఎవడైనా చరిత్రలో 29,000 మందికి పాస్టర్లకు జీతాలు ఇచ్చారండి, పెంచారండి చరిత్రలో ఎక్కడైనా? అది కూడా ప్రభుత్వ ధనంతో. మరి ఈయన ఎందుకు చేస్తున్నాడు? 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒక చర్చి కడతానని మాట ఇచ్చి ₹1,00,00,000 పైగా ఎందుకు విడుదల చేశారు? క్రైస్తవ పార్టీ కాదా? ఏ దేవాలయానికైనా ₹1,00,00,000 విడుదల చేశారా? ఒక 100 దేవాలయాలకి ₹1,00,00,000 విడుదల చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? అర్థమవట్లేదండి మీకు? 200 దేవాలయాలు కూల్చినా కూడా ఎందుకు ఒక్కరిని కూడా పట్టుకోలా? ఎందుకు బొక్కలేలా? ఎందుకు భయపెట్లా? ఎందుకు బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వలా గట్టిగా? ఒరే ఏంట్రా మీకు ఏదో పెచ్చలేసిందా? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒక దేవాలయం మీద, ఒక ధర్మం మీద దాడి ఎందుకు చేస్తున్నారని